రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆది సంభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకున్నారు నాయన. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, ఈ రోజున నాయన మా ప్రయాణాలంతటిలో మీరు మాకు తోడై ఉన్నందుకు, ఏ అపాయము కానీ ప్రమాదము కానీ మా దరికి చేరకుండా కాపాడినందుకు స్తుతులు. పనులను దీవించినందుకు, ఆశీర్వదించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అనుకున్నది అనుకున్నట్లుగా తండ్రి జరుగులాగున మీ సహాయం అనుగ్రహించారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజున ఆరోగ్యంతో, బలముతో, శక్తితో, జ్ఞానంతో మమ్మల్ని నింపి నాయన ఈ రాత్రిన సజీవులుగా నిలబెట్టుకున్నందుకు మరొకసారి మీ సన్నిధిన మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించుకునేలాగున, ఆరాధించుకునేలాగున మీరిచ్చిన ఈ దివ్యమైన సమయాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆమేన్. యెస్ లార్డ్. అవునైనా ఈ రోజున ఏ బిడ్డ కూడా బాధపడకుండా, ఏ బిడ్డ కూడా తండ్రి మిమ్మల్ని విశ్వసిస్తున్న ఏ ఒక్కరు కూడా ప్రభువా దుఃఖపడకుండా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే నాయన ఈరోజు తండ్రి మీరు నరరూపధారి అయి వచ్చి మా కొరకు అనేకులను రక్షించుట కొరకు తండ్రి మీరు వచ్చి ఉన్నారు కనుక మేమందరం కూడా ఉత్సాహధ్వని చేసేవారముగా ఉండాలి నాయన. ప్రభువా, ఈ రోజున ఏ బిడ్డ కూడా వారి సమస్యలతో బాధపడకుండా నాయన కృప చూపించండి అయ్యా. నిత్యము మీరు వారితోనే ఉంటారు కనుక ఏ సమస్య, ఏ శోధన వారిని ముట్టదు అనే ఒక నమ్మకాన్ని ప్రభువా బిడ్డల్లో కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు గనుడై ఉన్న దేవుడు అని, పరిశుద్ధుడై ఉన్న దేవుడు అని అయ్యా, మిమ్మల్ని ఎదిరించి ఏ ఒక్కరు కూడా మా దగ్గరికి రాలేరని తండ్రి ఈ రాత్రిన ప్రతి బిడ్డ కూడా తెలుసుకొని అయ్యా ధైర్యం కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి. పేరు పేరున అడుగుతున్నాం. ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అయ్యా, వ్యాధులతో బాధలతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో తండ్రి అయ్యా, వారందరినీ కూడా దర్శించండి అయ్యా. హాస్పిటల్స్లో, ఐసీయూలలో చివరి స్టేజ్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా అయ్యా, అప్పులో ఉన్న ప్రతి బిడ్డకు అప్పు నుంచి విడుదల దయచేయండి నాయన. బిడ్డల పనులను దీవించండి అయ్యా. చాలంటువంటి జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో కూడా అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన. వారందరి గృహాల్లో కూడా సమృద్ధిని దయచేయండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి కలహము, ప్రతి విభేదము నుంచి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి. అశాంతికరమైన జీవితంలో కృంగిపోతున్న స్థితిలో వారు ఉంటుండగా కుటుంబాల్లో శాంతిని, సమాధానమును స్థాపించండి నాయన. అయా, తప్పిపోయిన కుమారులు ఉన్నారు నాయన, కుమార్తెలు ఉన్నారు. వారి తండ్రి మరలా మీ సన్నిధికి తిరిగి రావడానికి కృప చూపించుకోండి నాయన. దుర్వ్యసనాలతో తండ్రి బాధపడుతున్న వారు ఉన్నారు. దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని బాధపెడుతున్నారు నాయన, వారి హృదయాలను మార్చండి తండ్రి. అయా ప్రభు, ఆస్తి తగాదాల నుంచి, కోర్టు కేసుల నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేక అనేక మంది బిడ్డలు బాధపడుతూ అవమాన భారం మోస్తున్నారు నాయన. గర్భఫలం దయచేయండి తండ్రి. తండ్రి, బిడ్డలు ఎవరైతే ఉద్యోగాల కోసం మొరబెడుతున్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి అయ్యా. వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్ విషయంలో కృప చూపించండి. గృహాలు కడుతున్నారు, గృహాల కోసం అప్లై చేసుకుని ఉన్నారు అయ్యా, వారికి ప్రతి అవసరతను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, వివాహాల విషయంలో మీ చిత్తాన్ని జరిగించండి నాయన, ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశానికి మీ కాపుదల దయచేయండి అయ్యా. సైనికులను, వారి కుటుంబాన్ని ఈ రాత్రిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రభువా, ఈ రాత్రి మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచ, రక్షణ కవచమును వేసి మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డ కూడా నాయన కృంగిపోకుండా, బలహీనపడకుండా మంచి నిద్ర కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ తోడును దయచేయండి తండ్రి. అయ్యా, అపవాది క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి ఈ రాత్రంతను మీ కాపుదల మాకు దయచేయమని నాయన
పీడకల సమస్యలు, నిద్రలేమి సమస్యలు ఏ బిడ్డలకు కూడా ఉండకుండా మంచి నిద్రను తండ్రి, సుఖవంతమైన నిద్రను బిడ్డలు కలిగి ఉండలాగున సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకును, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును మీరే తోడై ఉండి వారికి క్షేమాన్ని దయచేయమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్ని మేమందరం కూడా మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.